ఏంటి సుమా ఇది? వంటలు కోడలు చేస్తే పని మనిషి చేసిందని అబద్ధం చెప్తావా? కోడలేమో మా కనబడకుండా దాచేసి ఎవరో అమ్మాయిని ఈ ఇంటికి పెద్ద కోడలని పరిచయం చేస్తావా? మమ్మల్ని ఫూల్స్ చేద్దామని చూసావా? అది కాదు. మరి ఈ మాయమటలని ఎందుకు చెప్పావే? ఏముంది నానమ్మ, వదిన లావుగా ఉంటుంది కదా. లావుగా ఉన్నవాళ్ళంటే మా మమ్మీకి నచ్చదు కదా. కన్న కొడుకైనా నేనే నచ్చను. అందుకే వదిన అంటే కూడా నచ్చదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు రావద్దని చెప్పడంతో వదిన ఇప్పటి వరకు గదిలోనే ఉంది. నువ్వు మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు సుమా. లావుగా ఉంటే ఏమైంది? మేమందరం 0 సైజులో ఉన్నామా? కోడల్ని కోడలుగా పరిచయం చేసుకోవడానికి ఎందుకు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళంటే అబద్ధం చెప్పొచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మాకే అబద్ధం చెప్తావా? చిచి, అనవసరంగా ఈ ఇంటికి వచ్చాం. పదండి. ఏం మనిషో ఏంటో. ఏమే, నిన్ను బయటికి రావద్దంటే ఎందుకు వచ్చావే? వాళ్ళందరి ముందు నా పరువు తీయాలనే కదా? లేదత్తయ్య, పెద్ద బామ్మగారి కేకు వినిపించేసరికి ఆవిడకేదో దెబ్బ తగిలిందని భయంతో ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వచ్చేసాను అత్తయ్య. ఈ విషయం నేను ఆలోచించలేదత్తయ్య. ఆలోచించక కాదే, కావాలనే వచ్చావు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా బయటికి రావడానికి, వాళ్ళందరికీ కనిపించడానికి అని చెప్పి లోపల కూర్చుని ఉన్నావు. ఈ వంక దొరికింది, బయటకొచ్చి అందరి ముందు ప్రదర్శన చేశాం. చెప్పు తీసుకు కొడతాను ఒక్కొక్కరిని. నాటకాలు ఆడుతున్నారే? బోడి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి కోడల్ని ఇంట్లో దాచిపెడతావా? అది లావుగా ఉంటే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి ఇన్సల్టా మీకు? ఏమే, నువ్వు 16 ఏళ్ల బాలకుమారివి, స్వీట్ 16వి. ఒకసారి ఆ నిలువుటద్దం పెట్టుకొని నీ అందం చూసుకోవే, నీ అవతారం తెలిసిపోతుంది. జాతరలో బోర్ల ముక్కునే దాని ఫేసు నువ్వును. హట్టయ్యా, అరవక్కో. అరిచావంటే 4 కోసేస్తాను. నేను మీ అత్తలా కాదు, మీ ఎదిరింపులకి భయపడిపోవడానికి. బెజవాడ కనకదుర్గ ఇక్కడ. నాకు గాని తిక్క రేగిందంటే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి కృష్ణానదిలో ముంచేస్తాను. అయినా నువ్వేంటమ్మా అది చెప్తే మాత్రం దాక్కోవాల్సిన కర్మ నీకేంటి? నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు అయ్యుండి ఏం చేస్తుందక్క? ఇది ఇలా ఉండబట్టి ఇదిగో దీని ఆటలు ఇలా సాగుతున్నాయి. అయ్యిందేదో అయిపోయింది. మీరు పదండి బామ్మగారు. పద.